నమస్కారం చీటిపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్ గా ఎదగడమే కాకుండా యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. హైదరాబాద్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి భారీగా పెరిగిన వెండి ధరలు. కిలో వెండి నేడు ఏకంగా 9,000 పెరిగి 2,07,000కు చేరిక. నందిపేట మండలంలోని కౌల్పూర్లో రేపు అత్యంత వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. భారీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన గోపెనాయక్ తాండా సర్పంచ్ వార్డు మెంబర్లు. సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కృష్ణారావు ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలతో సహా వివరణ ఇస్తానని కవిత స్పష్టం. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓయూలో సర్వసిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. రేపటి తొలి విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం. పోలింగ్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఓటింగ్ కోసం 18 రకాల కార్డుల గుర్తింపు కార్డులు అనుమతించవచ్చు. ఎన్నికల అధికారి నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్ గా ఎదగడమే కాదని ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మండీ ఎకోసిస్టమ్ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్టార్టప్ల కోసం తమ ప్రభుత్వం ₹1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ టీ హబ్లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్టార్టప్లను ఫుట్బాల్ ఆటతో పోల్చారు. నేను ఫుట్బాల్ ఆడతానని, ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి. ఇది టీం వర్క్, చివరకు గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. స్టార్టప్స్ కూడా అదే విధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గూగుల్కు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్ లో గూగుల్ ఒకటని సీఎం చెప్పారు. మీరు యువకులు, శక్తివంతులు, సాధారణంగా మీరు మీ కళలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్ఫూర్తిని కలిగించే ఒక విషయం చెప్తా. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజ్లో ఓ స్టార్టప్ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయాలని గత 2 రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించామన్నారు. 2047. Today, there are many companies who are startups less than 15 or 20 years ago who are now worth billions of dollars. Google, Apple, Amazon, Tesla, Facebook are great examples for these startups. Last 25 years, many startups in Hyderabad became big companies in software services, pharma and life sciences. Someone asked me, what is Telangana Rising vision for startups? Startups are like football. I gave football example because I play the game. In football, you have to work hard, practice hard. It is teamwork, but finally winning is. నందిపేట మండలంలోని కౌల్పూర్లో ఈ నెల 11న అయ్యప్ప మహాపడి పూజకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా కన్నేస్వామి గండ్ర ప్రేమ్ సాగర్ రావు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ మహాపడి పూజను నిర్వహించనున్నారు. నందిపేట మండలంలోని
కౌల్పూర్లో ఈ నెల 11న కన్నిస్వామి గాండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్న విషయం విదితమే. దీనికి సంబంధించి ఈ పార్టీకి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బుధవారం గణపతి హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, నారాయణ హోమం, సుబ్రహ్మణ్య హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 35,000 వేద పండితులతో ఈ మహాపడి పూజ నిర్వహించనున్నారు. అలాగే హిమాలయ నుంచి అఘోర స్వాములు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇంత పెద్ద ఎత్తున మహాపడి పూజ నిర్వహించడంతో దీనికి ప్రత్యేకత నెలకొంది. ఈ మహాపడి పూజకు జిల్లా నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో హాజరు కావాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. గురుస్వాములకు, స్వాములకు, సమస్త హిందూ బంధువులకి అందరికీ ఈ మన కౌల్పూర్ గ్రామంలో నందిపేట్ మండల్ వెల్మల్ రోడ్లో మన స్వగృహంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 11వ డేట్ డిసెంబర్ గురువారం రోజు మధ్యాహ్నము 12 గంటలకి దీక్ష, సాయంత్రము 5:30 నుంచి మహాపడి పూజ జరుపుతున్నాము. మీరందరూ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి ఈ అయ్యప్ప స్వామి ఆశీర్వాదము పొందాలని నేను కోరుతున్నాను. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సిరికొండ మండలం గోపనాయక్ తాండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సిరికొండ మండలం గోపనాయక్ తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా మాలవత్ సుబ్బా రవినాయక్, ఉప సర్పంచ్గా బాధవత్ బంకట్లాల్, 1వ వార్డు మెంబర్ జ్యోతి, 3వ వార్డు మెంబర్గా లలిత, 4వ వార్డు మెంబర్గా జంపి, 5వ వార్డు మెంబర్గా యమున, 6వ వార్డు మెంబర్గా రవి, 7వ వార్డు మెంబర్గా పరంజి, 8వ వార్డు మెంబర్గా మంగిలాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రవి, మాజీ వైస్ ఎంపీపీ బాలరాజ్, మాజీ ఎంపీటీసీ లింగం, శ్రీను, రాములు నాయక్, మాజీ సర్పంచ్ శంకర్లాల్, రెడ్డి నాయక్, బందర్ నాయక్, గ్రామ తాండా ప్రజలు, బీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తనను ఉద్దేశించి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయట పెడుతుందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. ఇవాళ బోయినపల్లిలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కృష్ణారావు ఆయన మాటలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలకు ఫీల్ అయ్యేది లేదన్నారు. కూకట్పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పానని, రాష్ట్రంలో పాలక పక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదని, జనం గలంగా జాగృతి పనిచేస్తుందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా 5 రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని, ఇవాళ మనం కంటోన్మెంట్లోని బోయిన్పల్లి గవర్నమెంట్ స్కూల్ను పరిశీలించామన్నారు. టాప్ 10 విద్యార్థులకు మా తరపున స్కాలర్షిప్లు సైతం ఇస్తామన్నారు. ఏ జిల్లాకు వెళ్లిన ప్రజల నుంచి ఆదరణ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందో అని, ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్కే పరిమితం చేశారని, అందువల్ల అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది, ఏం జరగలేదన్నది జనంబాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు. మేము చేయగలిగేవి చేస్తాం, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని, స్కూల్స్, హాస్పిటల్స్ లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారు సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. మా వరకు చేయగలిగింది మేము ఒక సంస్థగా చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఇందులో భాగంగా ఓయూ అభివృద్ధికి ₹1,000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సర్వం సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1 తర్వాత ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, అణచివేతకు గురైనప్పుడు పోరాటం పుడుతుందని అన్నారు. దండకారణ్యంలో పుట్టిన కొమర
కొమరం భీం చదువుకోలేదు. ఆనాడు ఆధిపత్యం చెలాయించిన వారిపై కొమరం భీం ఉద్యమాన్ని రగిలించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం 6 దశాబ్దాలు ఎదురు చూశామని, ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని, ఆ ఉద్యమం ఫలించకపోవడంతో విద్యార్థులు అటవీ బాట పట్టారని, బడికి వెళ్ళని అందశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను యూనివర్సిటీకి వచ్చే ముందు ఓయూలో మంత్రులు సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉంది. మీరెందుకు వెళ్తున్నారని తనను అడిగారు. తాను చాలా ధైర్యం చేస్తున్నానని కొందరు అన్నారు. నాది ధైర్యం కాదు, అభిమానం. నా తమ్ముళ్ళు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా? గుండెల నిండా అభిమానంతో భవిష్యత్తు ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అలాగే ప్రభుత్వ బడిలో చదివిన తనకు పేదలకు ఏం కావాలో తెలుసని, తెలంగాణ వచ్చాక విద్యార్థులెవరూ ఫామ్ హౌస్లో ఆస్తులు అడగలేదని, స్వేచ్ఛ సమాన అవకాశాలు మాత్రమే విద్యార్థులు ఆశించారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు చేశారని, అందుకు విద్యార్థులు ప్రజా పాలన తెచ్చుకున్నారని సీఎం స్పష్టం చేశారు. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయినవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ఇందల్వాయి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఇందల్వాయి మండలం గంగారం తాండాలో మోజీరామ్ నాయక్ ఇటీవల మృతి చెందినందున విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు. తదుపరి ఇందల్వాయి గ్రామంలో కొరట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ తల్లి ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, గ్రామ ప్రజలు, తాండా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపటి తొలి విడత పల్లె పోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బోధన్ డివిజన్లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నవిపేట మండలాల్లోని గ్రామాలు 11వ తేదీన ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలు కానుంది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో బుధవారం పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. సిబ్బంది ఉదయం కల్లా రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. పీఓలు ఆధ్వర్యంలో సిబ్బంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. సిబ్బంది తరలింపునకు 59 రూట్లు విభజించి వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, 2 ఏపీఓలు ఉంటారు. సూక్ష్మ పరిశీలకుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కన్యస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోరా స్వాముల సమక్షంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహా పడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు అనుమతిస్తున్నామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఓటర్, ఆధార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఫోటోతో కూడిన పోస్టాఫీస్, బ్యాంక్ పాస్బుక్లు తీసుకెళ్లాలన్నారు. సాలూరాలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సాలూరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను ఆయన నిశ్చితంగా గమనించారు. సాలూరాలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సిపి తనిఖీ చేశారు. భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డొంకేశ్వర మండలం సిరిపూర్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ సిర్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి వినయ్ రెడ్డి మరియు సుదర్శన్ రెడ్డి నుండి తీసుకువచ్చి సిర్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరియు అదేవిధంగా సిర్పూర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచ్కు, వార్డు మెంబర్లకు శాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్గా రాచర్ల సవిత, వార్డు మెంబర్లు ముత్యం, మంజు, నవనీత, భూమన్న, రవి, విజయ, మీనాలు ఉన్నారు. సర్పంచ్ మాచర్ల సవిత మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంత నమ్మకంతో అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో అదే నమ్మకంతో పనిచేస్తానని ఆమె తెలిపారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా కావడం జరిగింది. ఈ ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ ప్రజలకు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ వార్డు మెంబర్లు, సర్పంచ్ని అన్నింటినీ ఏకగ్రీవంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మా సోదరి రాచర్ల సవిత గారికి, అలాగే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 5 సంవత్సరాలు ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మీకు నిధులు కావాలంటే మనం సుదర్శన్ సార్ దగ్గర కావచ్చు, వినయ్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, నిధులు బాగా భారీ మొత్తంలో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని. సాలూరా మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో బందోబస్తు పాల్గొని పోలీసులకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచనలు జారీ చేశారు. పోలింగ్ అధికారులతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించాలని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో అనుమానాస్పదులను అనుమతించవద్దని ఆదేశించారు. ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలని తెలిపారు. డివిజన్లో 1200 మంది పోలీసు సిబ్బంది విధులు పాల్గొంటుండగా సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ని బందోబస్తులు చేసినా కూడా మనకు అది కొత్తగానే ఉంటుంది. కొన్ని విషయాలు ఎప్పటికప్పుడే నేర్చుకుంటూ ఉంటాయి. సో కొన్ని సూచనలు ఏంటంటే మనకు స్టాటిక్ బందోబస్తు ఉంటుంది, రూట్ బందోబస్తు ఉంటుంది, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవి బందోబస్తు ఉంటుంది. సో ఎవరైతే రూట్ మొబైల్స్ ఎవరు ఉన్నారో, రూట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆ పోలింగ్ స్టాఫ్ క్షేమంగా వాళ్ళ. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఎలాంటి పొరపాట్లు లేకుండా బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్లను తరలించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, సాలూరా తహసీల్దార్ శశిభూషణ్, పలువురు ఎన్నికల అధికారులు ఉన్నారు. వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా ₹9,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా ₹2,07,000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే కిలో వెండి 2 లక్షలు దాటేసింది. మరోవైపు బంగారం కూడా మరింత పెరిగింది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా ₹9,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా ₹2,07,000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే 2 లక్షలు దాటేసింది. నందిపేట్ గ్రామంలో ఎన్నికల వేడి సంతరించుకుంది. గుర్తులు రాగానే అభ్యర్థులు బిజీగా ప్రచారం నిర్వహించారు. నందిపేట్ గ్రామ పరిధిలో స్థానిక ఎన్నికల సందడి మరింత వేడెక్కుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయి గుర్తులు ఖరారు కావడంతో పోటీదారులు ప్రజల్లోకి వెళ్లి జోరు మరింత పెరిగింది. ప్రతి అభ్యర్థి తనకు వచ్చిన గుర్తును ముందుకు తెచ్చుకుంటూ ఇంటింటికి తిరుగుతూ గ్రామ వీధుల్లో ప్రజలను ఉద్దేశించి పాదయాత్రలు చేస్తూ క్షేత్రస్థాయి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రజల్లో మమేకం, ఓట్ల కోసం అహర్నిశలు ప్రచారం గమనానికి వచ్చిన వెంటనే అభ్యర్థులు తమ గుర్తు ప్రయోజనాలను వివరించుతూ గ్రామ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఆమెల పర్వాన్ని ప్రారంభించారు. పాత గుర్తింపులు ఉన్నవారు తమ అనుభవాన్ని, కొత్తగా వచ్చిన వారు మార్పు తీసుకురాగలమన్న నమ్మకాన్ని ప్రజలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిన్న చిన్న గుంపులలో మాట్లాడడం, పెద్ద మనుషుల ఇళ్లకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం, యువతను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు వెల్లడి చేయడం అన్ని వర్గాలపై దృష్టి పెట్టిన ప్రచారంగా మారింది. ఎన్నికల సందడి, విధుల్లో రాజకీయ చైతన్యం, గ్రామంలోని ప్రధాన వీధులు, పొలాల్లోని దారులు, బొట్లగూడెం నుంచి సెంటర్ వరకు ప్రతి చోట ప్రచార జోష్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ గుర్తులను కత్తెర, ఫుట్బాల్, పర్స్, గౌను, స్టవ్ పొయ్యి, టేబుల్ విజిల్ వంటి చిహ్నాలను చూపిస్తూ మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో చర్చలు పెరుగుతున్నాయి. ఎవరు బలమైన అభ్యర్థి, ఎవరి సేవలు గ్రామానికి ఉపయోగపడతాయి, ఎవరు ప్రజలకు దగ్గరగా ఉంటారు అనే చర్చలు టీ దుకాణాలు, రైతు సంతలు, చిన్న చిన్న గుంపులలో నడుస్తున్నాయి. ఎన్నికల వాతావరణం గ్రామంలో రాజకీయ చైతన్యాన్ని పెంచుతుంది. తుది నిర్ణయం ప్రజలదే. అభ్యర్థులు తమ తమ ప్రచారంతో బిజీ అయిపోతున్నప్పటికీ ఎన్నికల రోజున ఎవరు గుర్తు ప్రజలు ఎంచుకుంటారని ఆతృత పెరుగుతుంది. నందిపేట గ్రామంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించగల అభ్యర్థికి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద నందిపేట గ్రామం ఎన్నికల వాతావరణంతో కిక్కిరిసిపోయి ప్రచార జోష్ ఉత్సాహంగా కొనసాగుతుంది. డిచ్పల్లిలో అయ్యప్ప భక్తుడు గురుస్వామి ఈర్ల శ్రీను కుమారుడు కన్నెస్వామి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా అయ్యప్ప పడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద అయ్యప్ప గురుస్వామి శ్రీను కుమారుడు శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా అయ్యప్ప పడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు పాడిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అమ్రాత్ గ్రామంలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాక్లూరు మండలం అమ్రాత్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తమ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని సురాజీ, లక్ష్మి, నల్ల విజయ్ గ్రామంలో తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచులు జలంధర్ లింగం, రాస్య మురళి, తోట రాజన్న, రమేష్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమరావతి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. గ్రామాభివృద్ధికి తోడుగా మేము అమరావతి గ్రామంలో బైపాస్ రోడ్డు 6 కిలోమీటర్లు ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయడానికి మేము గెలిచిన తర్వాత ప్రయత్నం చేస్తాము. కంపల్సరీగా తెప్పిస్తాము. అమరావతి గ్రామంలో 6 దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలకు కరెంటు వెలుతురు ఇవ్వడము, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడము, మరియు అమరావతి గ్రామంలో ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు, అంటే మధ్యలో స్ట్రీట్ లైట్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడము, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేయడము గెలవగానే. వేల్పూర్ మండలంలోని 18 గ్రామాలకు సర్పంచ్ పదవులకు నామినేషన్ వేయగా 4 గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా నూతుల విజయకృష్ణారెడ్డి, అక్సాపూర్ గ్రామానికి తిట్ల శ్రీనివాస్, చాన్కంపేట్ గ్రామానికి కోలిపాక సంతోష్, హనుమాన్ నగర్ సర్పంచ్గా అల్లేపూర్ నడిపి మల్లయ్య సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, అదేవిధంగా వార్డు సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, ఆయా గ్రామాల జీపీ సెక్రటరీలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను అందజేశారు. మిగతా 14 గ్రామాల సర్పంచ్లకు ఎన్నికలు అనివార్యం కాగా 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 180 వార్డు సభ్యులు ఉండగా 67 ఏకగ్రీవం కాగా 113 వార్డులకు 271 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎన్ గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్లు నూతుల విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లి గ్రామ ప్రజలు మాపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామానికి చెందిన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ వారికి సహకరిస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి విషయంలో ముందుండి పనిచేస్తామని అన్నారు. గ్రామ వార్డు సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని అన్నారు. వార్డు మెంబర్లు సహకరించి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వార్డు సభ్యులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అని ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఉప సర్పంచ్ ఎన్నికల కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రేమ్ కుమార్, జీపీ సెక్రటరీలు నవనీత, సుచిత్ర, మౌనిక, ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు కొత్తపల్లి గ్రామంలో
ఏకగ్రీవంగా నా భార్యను ఎన్నుకున్నందుకు ఊరు ప్రజలందరికీ, అట్లాగే తోటి వార్డు సభ్యులందరికీ, అట్లాగే నా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా కొత్తపల్లి గ్రామంలో అభివృద్ధి వార్డు నడిపించడానికి నా వంతు సహాయశక్తుల నేనే కాదు నా వార్డు సభ్యులతో సహాయశక్తుల కృషి చేయడానికి మేమందరం ముందుకు వస్తాం. ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరం కలిసికట్టుగా ఉండి కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి వార్డు నడిపించడానికి సహాయశక్తుల పనిచేస్తామని మీ అందరి ముందట సభాముఖంగా తెలియజేస్తున్నాను. సాలూరు మండలంలో మొదటి విడత ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో సాలూరు మండల కేంద్రంలో 12 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తయింది. బుధవారం పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు అవసరమైన ఇతర సామాగ్రిని అధికారులు అందజేశారు. సిబ్బంది వీటిని తమకు కేటాయించిన వాహనాలు తీసుకుని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం కావడంతో పలు గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణకు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిరాల్ గ్రామంతో పాటు ఆలూరు మండలంలోని మిర్దపల్లి, దేగం గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోగా ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నికయ్యారు. సుర్బిరాల్ సర్పంచ్గా ఎర్రం శ్రీనివాస్, మిర్దపల్లి సర్పంచ్గా యాల సాయిరెడ్డి, దేగం సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ రాక్ చర్చిలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు అన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి సభ్యులు, క్రైస్తవులు తదితరులు ఉన్నారు. సంతోషంతో క్రిస్మస్ ఆనందాన్ని క్రైస్తవ సమాజం ఆస్వాదించాలి, వాళ్ళ దేవుని ఆరాధించి సంతోషించాలని వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ కమిటీగా, తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రభుత్వం ప్రజలకు క్షేమకరముగా ఉండాలి అని దైవజనులుగా, క్రైస్తవులుగా. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,200. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,047. కేజీ వెండి ధర 1,92,000కు చేరింది. 10 గ్రాముల వెండి ధర 1,920గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్గా ఎదగడమే కాకుండా యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. హైదరాబాద్లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి భారీగా పెరిగిన వెండి ధరలు. కిలో వెండి నేడు ఏకంగా 9,000 పెరిగి 2,07,000కు చేరిక. నందిపేట మండలంలోని కౌల్పూర్లో రేపు అత్యంత వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. భారీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన గోపెనాయక్ తాండా సర్పంచ్, వార్డు మెంబర్లు సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కృష్ణారావు ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలతో సహా వివరణ ఇస్తానని కవిత స్పష్టం. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓయూలో సర్వసిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.
రేపటి తొలి విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం. పోలింగ్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఓటింగ్ కోసం 18 రకాల కార్డుల గుర్తింపు కార్డులు అనుమతించవచ్చు. ఎన్నికల అధికారి నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.